ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 28వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత్ ఋతువు ఆదివారం. తిథి తదియ. తెల్లవారుజామున 4:07 వరకు. నక్షత్రం మఖ. మధ్యాహ్నం 2:36 వరకు. అమృతకాలం ఉదయం 11:57 నుంచి 1:43 వరకు. వర్జ్యం రాత్రి 11:28 నుంచి 1:14 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:36 నుంచి 5:21 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. ఈరోజు విశేషం తదియ మక నక్షత్రం ఆదివారం. ధార్మిక శాస్త్రాల ప్రకారం దేవదేవతలందరితో సూర్యుడికి గొప్ప స్థానం ఉంటుంది. ఆది పంచదేవతలుగా వినాయకుడు, శక్తి, శివుడు, విష్ణువుల తర్వాత సూర్య భగవానుడికి స్థానం లభించింది. అందుకే సూర్యుడిని ఆదిత్యుడిగా పిలుస్తారు. సూర్యుడు మానవాళికి ప్రత్యక్షంగా కనిపించే దేవుడు. సూర్యుని వలనే గ్రహాల కదలిక, సూర్యకాంతితోనే జీవులు జీవాన్ని పొందుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. 9 గ్రహాలలో సూర్యుడు మొదటి గ్రహం. సూర్యుని సంచారంతో గ్రహ ఫలాలు మారుతుంటాయి. ఆదివారం సూర్య భగవానుని ఆరాధనకు ప్రత్యేక దినంగా పరిగణిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజ చేస్తున్న సమయంలో ఆదిత్య మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తులకు వారి జీవితంలో గ్రహ పీడలు తొలగి సంతోషం, సౌభాగ్యం, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అదేవిధంగా పితృకర్మలకు సైతం సూర్యుడే అధిపతి. కాబట్టి తండ్రిని గౌరవించడం వలన మీ జాతకంలో ఆదిత్యుడు బలపడతాడు. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే నలుదిక్కుల నుంచి శక్తి లభిస్తుంది. సూర్యస్థానం బలహీనంగా ఉన్న వారి జాతకంలో తండ్రి కొడుకుల మధ్య చీలికలు ఏర్పడతాయి. హై బీపీ, ఎముకల బలహీనత, గుండె సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. సమాజంలో గౌరవం ఉండదు. ఎంత చేసినా కీర్తి మసకబారుతుంది. కాబట్టి జాతకంలో సూర్యుడు బలంగా ఉండాలి. ఇందుకోసం తండ్రిని గౌరవిస్తూనే సూర్య భగవానుని ఆరాధించాలి. ఏ విధమైన గౌరవం లేదా అవమానాల కారకం కూడా సూర్య భగవానుడే. అందుకే ప్రతి వ్యక్తి సూర్య భగవానుని నిండు విధేయతతో, భక్తితో పూజించడం చాలా అవసరం. అప్పుడే సూర్య భగవానుడు ప్రసన్నమవుతాడు. ప్రతిరోజు సూర్య భగవానుని పూజించాలి. ముఖ్యంగా ఆదివారం ఉదయమున వేకువజామున నిద్రలేచిన వెంటనే ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరిస్తూ ఓం సూర్యాయ నమః అంటూ ఈ మంత్రాన్ని జపించాలి. ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి నియమాలను పాటిస్తూ పూజ చేయడం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఈరోజు దేవాలయంలో నవగ్రహాలను సందర్శించి సూర్య భగవానుడికి ప్రత్యేకమైన అభిషేకం నిర్వహించి పూజ చేయడం వల్ల గ్రహదోషాలు సైతం తొలగిపోతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితం ఉంది. కృషి ఫలిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలాలు వస్తాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. కొన్ని ఆటంకాలు ఉన్నా చివరకు పని పూర్తవుతుంది. ఆపదలు తొలగుతాయి. గృహ నిర్మాణాది పనులు ముందుకు సాగుతాయి. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. సొంత నిర్ణయాలు మంచి విజయాన్ని అందిస్తాయి. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు. మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు కొద్దిగా కష్టపడినా మంచి ఫలితాలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు జోరందుకుంటాయి. ఉద్యోగంలో మార్పులు తప్పకపోవచ్చు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఎవరికి అనవసరంగా డబ్బులు ఇవ్వవద్దు. ఆరోగ్యానికి డోకా లేదు. ఆదాయం బాగుంటుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆపదలు ఉన్న కార్యసిద్ధి ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. అనవసరపు భయాందోళనలకు లోనవుతారు. చక్కటి ఆలోచనలు వస్తాయి. ప్రశంసలు పొందుతారు. అదృష్టం ఉంటుంది.
దగ్గరి వారి వల్ల మేలు జరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. గృహంలో శాంతి లభిస్తుంది. ఆరోగ్యం, ఆదాయం నిలకడగా ఉంటాయి. వ్యాపారులు కొద్దిగా శ్రమ పడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఈరోజు మీరు ఓ శుభవార్తను వింటారు. దీనివల్ల సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. కొన్ని పనులు పూర్తి చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. సమయాన్ని వృధా చేయకూడదు. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు. అధికారుల నుంచి కొద్దిపాటి చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. నమ్మిన వారు మోసం చేసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. విష్ణు దర్శనం ఆనందాన్నిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదనపు బాధ్యతల మీద పడతాయి. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. బలమైన ప్రయత్నం ద్వారా విజయం సాధిస్తారు. సొంత నిర్ణయాల వల్ల మంచి జరుగుతుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. దగ్గరి వారితో విభేదాలు రానియవద్దు. పనులు త్వరగా పూర్తవుతాయి. ధనయోగం ఉంది. దూరమైన వారు దగ్గరయ్యే సూచన. వ్యాపారంపై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. శారీరకంగా బలహీనులవుతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఓ సమస్య విషయంలో మానసిక ఆందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. భారీ ఎత్తున షాపింగ్ చేసే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. కోర్టు కేసులు వాయిదా పడతాయి. లక్ష్మీ ధ్యానం ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రశాంతంగా గడిచిపోతుంది. విజయం వరిస్తుంది. అనుకూల వాతావరణం నెలకొంటుంది. దైవ రక్షణ లభిస్తుంది. ఒత్తిళ్లను తట్టుకొని నిలబడతారు. మీ మంచితనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. క్రమక్రమంగా అభివృద్ధి సొంతమవుతుంది. చంచల స్వభావం వల్ల విఘ్నాలు ఎదురవుతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. దగ్గరి వారి ప్రమేయంతో సమస్యలు తొలగుతాయి. అనుకోకుండా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడం వల్ల భవిష్యత్తులో మీకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలి. ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. వ్యాపారులు ప్రయోజనం పొందుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. లాయర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. శివారాధన ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశివారు ఈరోజు అద్భుతమైన విజయం సాధిస్తారు. బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. అనుకున్నది సిద్ధిస్తుంది. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. గొడవలకు తావివ్వవద్దు. ఇబ్బంది కలిగించేవారు ఉంటారు. ఒక శుభం జరుగుతుంది. ఖర్చు పెరిగినా పెద్ద ఇబ్బంది ఏమీ రాదు. గృహంలో శుభాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శక్తి కోసం వృత్తి, ఉద్యోగాల్లో ఉన్న వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త బాధ్యతలను తలకెత్తుకుంటారు.
రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలంగా లాభదాయకంగా ఉంటుంది. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుజ శ్లోకం చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశివారు అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధనలాభం చేకూరే అవకాశం ఉంది. అనేక విధాలుగా శుభకాలం నడుస్తోంది. విజ్ఞానవంతులవుతారు. ఏ పని చేసినా ఇంట్లో వారితో చెప్పి చేయండి. కుటుంబ సభ్యుల వల్ల శాంతి కలుగుతుంది. మిత్రుల వల్ల కలిసి వస్తుంది. వ్యాపారపరంగా విశేష లాభం ఉంటుంది. స్థిరత్వం లభిస్తుంది. చంచలత్వం పనికిరాదు. శుభవార్తలు వింటారు. ఉద్యోగం నిలకడగా ప్రశాంతంగా సాగిపోతుంది. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ వీలైనంత త్వరగా కోలుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు మంచి ఫలితాలు సాధిస్తారు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. సంసార బాధ్యతలు పెరుగుతాయి. విష్ణు నామస్మరణ శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. అభివృద్ధికి అనుగుణంగా ఆలోచనలు చేస్తారు. సమిష్టి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. కీర్తి లభిస్తుంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. స్థిర చరాస్తులు ఏర్పడతాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. బుద్ధి బలం అవసరం. ఏమరపాటుతో నష్టం వస్తుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం. మిత్రుల సలహాలను స్వీకరిస్తారు. మీరు ఏ పని మొదలుపెట్టినా సక్రమంగా సాగుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. మీ భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు వృత్తిలో అభివృద్ధి చెందే సూచనలు ఉన్నాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఎవరికి అప్పుగా డబ్బు ఇవ్వవద్దు, తీసుకోవద్దు. ఆరోగ్యం పట్ల, తినే ఆహారం పట్ల జాగ్రత్త. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. అవసరాలకు ధనం లభిస్తుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. మంచి పనులు చేసి విజయం సాధిస్తారు. కొందరి వల్ల మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాల్లో మోసపోయే ప్రమాదం ఉంది. శత్రువుల వల్ల ఇబ్బందులు వస్తాయి. శాంత చిత్తంతో వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాల్లో మేలైన ఫలితాలు ఉంటాయి. మొహమాటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇతరులు తీసుకున్న మీ సొమ్మును తిరిగిస్తారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉంటాయి. అనుకోకుండా మీ పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తే అనారోగ్య బాధలు ఉండవు. కుటుంబంలో ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శని శ్లోకం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ లోపించనీయకండి. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
అపోహలకు తావివ్వకండి. సరైన ప్రణాళికల ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఆవేశం పనికిరాదు. సున్నితమైన అంశాల్లో ఓర్పు అవసరం. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగుల నుంచి కొంత చికాకులు కలగవచ్చు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆత్మీయులు దగ్గరవుతారు. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేష ఆదరణ. ఈరోజు మీరు తిరుగులేని సమయంతో గడుపుతారు. దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. దీర్ఘకాలికంగా ఉన్న కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారు ఈరోజు నమ్మకంతో పనిచేసి విజేతగా నిలుస్తారు. ఎటు చూసినా విజయమే కనిపిస్తుంది. మంచి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. విదేశీ యాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది. స్థిరాస్తులు ఏర్పరచుకునే అవకాశం ఉంది. తాత్సారం పనికిరాదు. ప్రలోభాలకు లొంగవద్దు. ఖ్యాతి లభిస్తుంది. శాంత చిత్తంతో ఆనందం లభిస్తుంది. శుభవార్తను వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. అలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. కొద్దిగా శ్రమ పడితే అనుకున్న పనులు పూర్తవుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. వ్యాపారులు పనిలో బాగా శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత ఉత్తమ జీవితం లభిస్తుంది. లక్ష్యం సిద్ధిస్తుంది. భోగభాగ్యాలు ఉంటాయి. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతనతో అనర్థాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి. ఒక శుభం జరుగుతుంది. శాంతి లభిస్తుంది. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం, వాహన యోగం ఉన్నాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడం ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం, ఆదాయం బాగుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. పనులు పూర్తి కావడం కోసం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది. ఇతర ఆదాయ మార్గాల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. కొద్దిగా అప్పులు తీరుస్తారు. సమీప బంధువులు ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశివారు స్థిర చిత్తంతో పనిచేయండి. జయకేతనం ఎగురుతుంది. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. అభివృద్ధి కోణంలో గొప్ప ఫలితాలు ఉంటాయి. గుర్తింపు లభిస్తుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. దూషించిన వారే కీర్తిస్తారు. సాహసంతో తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు. ఆస్తుల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి ఇస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.
జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఎవరికి అప్పుగా డబ్బులు ఇవ్వవద్దు, తీసుకోవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులకు చాలా మంచి సమయం నడుస్తుంది. పరీక్షల్లోనూ ఇంటర్వ్యూల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తారు. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.